ఈ ఈ ఈ ఎపిసోడ్ నిజంగా వీళ్ళన్నట్లుగా దీన్ని సీరియస్గా తీసుకొని విచారించేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? లేకపోతే అన్నిటినీ తీసే పరిస్థితి వస్తుందా? దానివల్ల ఏం తేలుతుందండి? ఇప్పుడు 36 హత్యలు అన్నారు. నిజాయితీ ఉంటే ఆయన పేర్లు ఇవ్వాలా. ఎక్కడెక్కడ హత్య చేయబడినారు, వాళ్ళ పార్టీ వాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ హత్య చేయబడినారని. ఇప్పుడు అటువంటి పేర్లు ఇవ్వకుండా 36 హత్యలు అంటే ఏం విలువ ఉంటుంది? ఆయన ఇప్పుడు అదిగో పులి అంటే అది నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు కాపాడరు ఆయన్ను. ఈ రకంగా ఇక హత్యలు రోజు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ పార్టీని మరింత భ్రష్టు పట్టించే కార్యక్రమంలో ఉన్నాడు తప్ప ఆయన. ఇప్పుడు మీరు సీరియస్గా మీ కార్యకర్తలు లేదా మీ రౌడీ షీటర్ అయినా మీ కార్యకర్త అంటున్నారు కాబట్టి వినుకొండ ఒకటి లేదా ఈ మహానంద్ దగ్గర సీతారాంపురం ఒకటి, సుబ్బరాయుడు చనిపోయింది. ఇప్పుడు ఇటువంటి హత్యలు దీంట్లో కూడా నేను చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచించాల్సింది ప్యూర్లీ రాజకీయ కారణాలతో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ కాబట్టి దాడి చేసి చంపేసిన ఉంటే తీవ్రంగా ఖండించాలా దాన్ని. అయితే మిగతా హత్యలు ఖండించకూడదని కాదు, కానీ అదే సమయంలో ఏ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు గ్రామాధిపత్యం కోసం ముఠాల మధ్య తగాదాలు జరుగుతాయండి. దాంట్లో కూడా మీరు చెప్పొచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా మీకు అధికారం ఉంది, అయ్యా హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది హత్యలు లేకుండా చూడని చెప్పొచ్చు. కానీ ఈ 36 హత్యలని, రాష్ట్రపతి పరిపాలనని, ఇక నన్ను చంపడానికి వచ్చినారు, నాకు 900,000 మంది పోలీసులు కావాలని, ఇదిగో నా ఇచ్చినటువంటి కారు దానికి ఏది పైన అద్దాలు ఏదో నెరలు వచ్చినాయని, ఇవి ఏంటివి సార్? చిల్లర వ్యవహారాలు. కాకపోతే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏం హోదా ఇచ్చింది గవర్నమెంట్ అనేది ఇమ్మెటీరియల్ అండి. మీరు